गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द सद्गुरु विठ्ठलदास महाराज की జై. శ్రీయపతేన వైకుంఠవాసి యొక్క అనుగ్రహంతో శ్రీమద్భాగవతం అనేది పారాయణం ప్రవచనం అనేది ఇక్కడ మనం ఇలా వింటున్నాము. పరమభాగ్యవంతులం. ఈ 3వ స్కంధం 4వ స్కంధం అనేది విదురమైత్రేయ సంవాదంగా చెప్పబడినది. బ్రహ్మనిష్ఠులు శుకాచార్యులు పరీక్షిత్తుకి చెప్పేటప్పుడు విదురమైత్రేయ సంవాదంగానే దీన్ని చెప్పేదానికి ప్రారంభించి చెప్తున్నారు. విదురుడు ఏ ప్రశ్నలు అడిగినాడు, దానికి బదులుగా మైత్రేయులు ఏ ప్రశ్నలు చెప్పినారు అని ఇలా చెప్పుకుంటూ మనం వాళ్ళతో పాటు ఇలా సంచరిస్తూ వచ్చాము. అలాగనే ఈ 3వ స్కంధం ఎంత చక్కగా ఎన్ని చరిత్రములు, వరాహ అవతారం, జయ విజయుల యొక్క శాపము, జగత్ సృష్టి, బ్రహ్మస్తుతి, తర్వాత కపిల వాసుదేవుని యొక్క అవతారము, ఆయన ఉపదేశం అని విని చాలా సంతోషంగా ఉన్నాము. ఇక్కడ ఏమిటంటే ఈ 3వ స్కంధం 4వ స్కంధం 5వ స్కంధం 6వ స్కంధం అంతా స్వయంభూమను శతరూప వీళ్ళ యొక్క సంతానం యొక్క చరిత్రమే ఈ స్కంధం అంతా, వీళ్ళ యొక్క విస్తారమే ఈ ప్రపంచమంతా అని చెప్పేలాగా ఈ భాగవతం అనేది ఉంది. ఇప్పుడు స్వయంభూమను శతరూప దంపతులుగా సృష్టి అయ్యారు. వాళ్ళకి ఆకూతి, దేవహూతి, ప్రసూతి, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 3 కూతుర్లు 2 పుత్రులు ఉన్నారు కదా. ఈ 3 కూతుర్లో ఒకరైన దేవహూతి యొక్క చరిత్రం మనకు తెలుసు. అది కపిలవాసుదేవుని యొక్క ఉపదేశంతో 3వ స్కందంలో పూర్తయింది. తర్వాత ఇప్పుడు పైన ఈ స్వయంభూమను శతరూప యొక్క కూతుర్ల యొక్క చరిత్రాన్ని మొదట ప్రారంభించారంట ఈ 4వ స్కందంలో మైత్రేయులు. అప్పుడు ప్రారంభించేటప్పుడు మొదటి పుత్రి అయిన ఆకూతిని రుచి అనే మహర్షికి వివాహం చేసి పెట్టారు. ఆ రుచికి ఆకూతికి సాక్షాత్ భగవంతుడే అవతారం చేశారంట యజ్ఞస్వరూపంగా. ఆ భగవంతుడిగా అవసరంలో ఆయనకు యజ్ఞుడు అని పేరు. ఆయన జన్మించేటప్పుడు ఎలాగైతే స్వయంభువన శతరూప దంపతులలాగా జన్మించారో అదేలాగా ఈ రుచికి ఆకుతికి భగవంతుడు మహాలక్ష్మితో పాటు జన్మించారంట. ఈ అవతారంలో మహాలక్ష్మికి దక్షిణ అని పేరు, భగవంతుడికి యజ్ఞుడు అని పేరు. ఇలా వీళ్ళు జగత్ సృష్టి చేయాలి అనే ఈ బాధ్యత, వీళ్ళు జగత్ సృష్టి చేసేటప్పుడు మొత్తం వీళ్ళకి 12 కొడుకులు పుడుతున్నారు. ఆ 12 కొడుకులు ఎవరంటే తుషితులు అని, తుషితానామతే దేవా. ఈ తుషితులు అనే వీళ్ళను ఒక దేవతా రూపంగా ఒక లోకంలో పెట్టి పైన ఈయన ఈ యజ్ఞస్వరూపిగా ఉండే భగవంతుడు యజ్ఞధర్మాలందరికీ ఉపదేశించి బ్రహ్మఋషులకు అంది ఉపదేశం చేశారు అనేది ఈ యజ్ఞస్వరూపిగా ఉండే భగవంతుని యొక్క కథ. దీనికి పైన ఈ కథ అనేది ఎక్కువ లేదు. ఇప్పుడు ఆకూతి, దేవహూతి, ప్రసూతిలో ఆకూతి దేవహూతి కథ ముగిసింది. తర్వాత ప్రసూతి కథని ప్రారంభించేదానికి ముందు ఇప్పుడు దేవహూతి కర్దములకి 9 మంది కూతుర్లు పుట్టారు. ఆ 9 మంది కూతుర్ని నవప్రజాపతుల్లో 8 ప్రజాపతులకి పెళ్లి చేసి తర్వాత అథర్వ అనే ఋషికి శాంతి అనే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారని చెప్పాను కదా. వాళ్ళకి ఎవరెవరు పుట్టారు అనేది ఇప్పుడు ప్రారంభించి చెబుతూ వస్తున్నారు. మొదటి బ్రహ్మర్షి అయిన మరీచికి కళ అనే అమ్మాయిని వివాహం చేసి పెట్టారు. ఈ మరీచికి కళకు కశ్యప స్వామి, కశ్యప మహర్షి, తర్వాత పూర్ణిమ అనే అమ్మాయి 2 పుట్టారు. ఇక్కడ చెప్పేటప్పుడు కశ్యపులు, పూర్ణిమ వీళ్ళ నుంచే ఈ ప్రపంచం అనేది ఇంత విస్తారంగా అన్నీ సృష్టి అయ్యి అది ఆ జంతువులు, మనుష్యులు ఇవన్నీ సృష్టి అనే దానికి కారణం కశ్యప మహర్షి, పూర్ణిమ అని చెప్పి ఈ పూర్ణిమ దానికంటే ఎక్కువ భగవద్భక్తి వాడంట. ఇలా భగవంతుని యొక్క చరణారవిందాన్ని ఆశ్రయించే భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకుంది అని పూర్ణిమ కశ్యపుల యొక్క కథ చెప్పి వచ్చే ఇంకొక బ్రహ్మర్షి కథను ప్రారంభించారు. అత్రి అనసూయ కథను ప్రారంభించారంట. ఈ అత్రి అనసూయ పరమ పతివ్రత. అత్రి అలాంటి బ్రహ్మర్షి వీళ్ళిద్దరూ కలిసి ఒక పర్వతం పైన తపస్సు చేసేదానికి వెళ్ళినారు. తపస్సు అంటే తపస్సు ఘోరమైన తపస్సు. ఒక కాలు కింద పెట్టి మరొక కాలు పైకి ఇలా పెట్టుకొని చేతులు పైకెత్తి ఇలా ఘోరమైన తపస్సు అత్రి అనసూయ చేస్తున్నారు. ఇలా అనసూయ అత్రి తపస్సు చేసేటప్పుడు 100 సంవత్సరాలు చేసినారంట. ఆ 100 సంవత్సరాలు అయిన తర్వాత అందరూ వీళ్ళకి సాక్షాత్కారం ఇవ్వాలని సాధారణంగా తపస్సు చేస్తే ఏదో ఒక దేవుడు వస్తాడు, బ్రహ్మదేవుడు వస్తారు, లేకపోతే మహావిష్ణువు వస్తారు, లేకపోతే పరమేశ్వరుడు వస్తారు. కానీ అత్రి యొక్క మహాత్మ్యం ఏమిటంటే
త్రిమూర్తులు బయలుదేరి వచ్చారంట ఈయనకి దర్శనం ఇవ్వాలి అని. అంతేకాకుండా బ్రహ్మ ఋషులు, దేవతలు, ఆ సమయంలో ఎవరైతే సృష్టి అయినారో దేవతలు అందరినీ తీసుకొని ఇలాగ అత్రి మహర్షికి సాక్షాత్కారం ఇవ్వడానికి వచ్చారు. అని చూసిన వెంటనే పరమ సంతోషంతో వీళ్ళు మన కోసమే కదా వచ్చారని తన తపస్సును నిలుపుకొని నేరుగా ఆ త్రిమూర్తుల దగ్గర వెళ్ళి నమస్కారం చేసి ఆ త్రిమూర్తుల దగ్గర ఒక మాట అన్నారంట అత్రి. నేను మీ ముగ్గురిని గురించి అనుకొని నేను ధ్యానం చేయలేదు. ఏ వస్తువు ఈ ప్రపంచానికి అన్నిటికీ కారణంగా ఉందో ఆ భగవంతునే నేను ధ్యానం చేస్తాను. ఇప్పుడు మీరు ఇలా ముగ్గురు వచ్చి ఇలా అనుగ్రహం చేస్తున్నారే, నాకేం అర్థమవటం లేదు. ఆ ప్రభువే నాకు కావాలని అడిగిన వెంటనే త్రిమూర్తులు మందహాసంతో, నువ్వు ఏ వస్తువును నీ ధ్యానం చేస్తావో ఆ వస్తువు మేమే. ఇప్పుడు నీకు అర్థమవుదు, నువ్వు అనసూయ ఇలా గృహస్థాశ్రమంలో ఉండేటప్పుడు నీకు అర్థమవుతుంది అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి ఆయనకి సాక్షాత్కారం ఇచ్చి బయలుదేరారు. తర్వాత అత్రి అనసూయ ఇలా గృహస్థాశ్రమంలో ఉండేటప్పుడు సాక్షాత్ బ్రహ్మదేవుని యొక్క స్వరూపంగా సోముడు అనే ఒక పుత్రుడు పుట్టాడు. తర్వాత పరమేశ్వరుని యొక్క స్వరూపంగా దుర్వాస మహర్షి పుట్టారు. తర్వాత మహావిష్ణు యొక్క స్వరూపంగా సాక్షాత్ దత్తాత్రేయుల యొక్క అవతారం. ఇలాగ త్రిమూర్తులే అత్రి యొక్క అనసూయ యొక్క దాంపత్య జీవితంలో పుట్టారు ఆశతో అని వీళ్ళ కథని చెప్పి ముగించారు. తర్వాత ఆంగిరస బ్రహ్మర్షికి కర్దమ ప్రజాపతి దేవహూతి పుత్రి అయిన శ్రద్ధ అనే అమ్మాయిని పెళ్లి చేసి పెట్టారు. వాళ్ళకి 4 కూతుర్లు పుట్టారంట. వాళ్ళ నుంచి జగత్ సృష్టి అనేది అయింది. తర్వాత భృగు అనే బ్రహ్మర్షి, భృగు అందరికీ తెలుసు కదా, భృగు మహర్షి. ఆ భృగు మహర్షికి ఖ్యాతి అనే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఆమె కూడా పరమపతివ్రత. ఈ భృగుకి ఖ్యాతికి ఉతత్స్యర్ తర్వాత బృహస్పతి అనే 2 కుమారులు పుట్టారు అని వీళ్ళ కథను చెప్పి ముగించాడు. తర్వాత ఈ బ్రహ్మర్షుల్లో ఒకరైన పులస్త్య స్వామి, ఆ పులస్త్య బ్రహ్మర్షికి హవిర్భూ అనే ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. కర్దమ ప్రజాపతి పుత్రి ఆమె కూడా. వాళ్ళిద్దరికీ అగస్త్య మహర్షి కొడుకుగా పుట్టారంట. లోక ప్రసిద్ధంగా ఉండే అగస్త్య స్వామి అగస్త్య మహర్షి. అంతేకాకుండా విశ్రవస్ అనే ఒక ఋషి కూడా పుట్టారు. ఆ విశ్రవస్సుని యొక్క కొడుకులే రావణుడు, కుంభకర్ణుడు, విభీషణ స్వామి. అందుకే ఈ పౌలస్త్య యొక్క వంశం అంట, పులస్త్యని యొక్క వంశం అంట రావణుడు. అందుకే అతన్ని పౌలస్త్యుడు అని పిలుస్తారు. పులస్త్యస్య గోత్రాపత్యం పుమాన్ పౌలస్త్య, రఘో గోత్రాపత్యం పుమాన్ రాఘవ అంటూ ఆ కుటుంబంలో ఎవరు పుడతారో వాళ్ళందరికీ పౌలస్త్యుడిని పేరు పెట్టచ్చు. రఘు తర్వాత ఎవరు పుడతారో వాళ్ళందరికీ రాఘవ అని పేరు పెట్టచ్చు. అలాగా రావణునికి పౌలస్త్యుడు అని పేరు. ఈ పులస్త్య బ్రహ్మర్షి యొక్క వంశంలో పుట్టారంట. ఈ పులస్త్యుడి యొక్క మనవడు రావణుడు. తర్వాత పులహ అనే ఒక బ్రహ్మర్షి, ఆ పులహులకి గతి అనే కర్దమ ప్రజాపతి పుత్రుని వివాహం చేసి పెట్టారు. వాళ్ళకి 3 కొడుకులు పుట్టారంట. వాళ్ళ ద్వారా ఈ జగత్ సృష్టి అనేది అక్కడక్కడ జరుగుతోంది. తర్వాత క్రతు అనే నవ ప్రజాపతిలో ఒకడైన క్రతు, ఆ బ్రహ్మర్షికి క్రియా అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. ఆ క్రియా కూడా కర్దమ ప్రజాపతి యొక్క పుత్రి. వీళ్ళిద్దరికీ ఏమి ఆశ్చర్యం అంటే 60,000 మహర్షులు పుట్టారంట. వాళ్ళందరూ ఎవరంటే అంగుష్ట పర్వమాత్రాహ, అంగుష్ట మాత్రమే ఉంటారంట. దాంట్లో చేతులు, కాలు, ముఖం, కళ్ళు అన్నీ ఉంటాయి. వీళ్ళెవరంటే బ్రహ్మ ఋషులు. వీళ్ళ యొక్క పని ఏమిటంటే సూర్యుడు ఇలా గతి ఉంటుంది కదా, సూర్యగతి ముందు సూర్యుని యొక్క రథం ముందు స్తోత్రం చేస్తూ ముందు వెళ్తూ ఉంటారంట ఈ 60,000 బ్రహ్మ ఋషులు. సూర్యమండలంలోనే అనవరతము ఉంటారు. అలాంటి వీళ్ళకి వాలఖిల్యులు అని పేరు. ఈ వాలఖిల్యుని ఈ క్రతు క్రియ వీళ్ళిద్దరూ కలిసి సృష్టి చేశారు. తర్వాత లోక ప్రసిద్ధమైన వశిష్ఠులు, ఆ వశిష్ఠ బ్రహ్మర్షికి ఊర్జ అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేశారంట. ఆ ఊర్జ ఎవరో కాదు, అరుంధతినే. అరుంధతి పెళ్ళయిన తర్వాత అరుంధతి అనే పేరు వచ్చింది. ఆ ఊర్జ అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. ఆ వశిష్ఠులకి ఊర్జాకే చిత్రకేతు మొదలైన పుత్రులు పుట్టారు అని ఆ చరిత్రాన్ని చెప్పి ముగించి తర్వాత చివరి కుమార్తె అయిన శాంతిని అథర్వణః అనే బ్రహ్మర్షికి వివాహం చేశారు. వాళ్ళిద్దరికీ హయముఖం, ఒక గుర్రం ముఖంతో ఒక పుత్రుడు జన్మించాడు. అతను జ్ఞానస్వరూపిగా వేదోక్తమైన ధర్మములను అనుష్ఠానం చేసి తర్వాత ఆయన కూడా జగత్ సృష్టిలో ఈడుపడారు అంటూ ఈ బ్రహ్మర్షుల యొక్క చరిత్రాన్ని పూర్తి చేసి మళ్ళీ భృగు ఖ్యాతి యొక్క వాళ్ళకి మళ్ళీ ఎవరు పుట్టారని మళ్ళీ అక్కడ ప్రారంభించారు ఇంకోసారి. అలాంటి భృగుకి ఖ్యాతికి ధాత విధాత అనే కొడుకులు పుట్టారు.
వాళ్ళతో పాటు మహాలక్ష్మి కూడా జన్మించింది. అందుకే ఈ భృగువంశంలో పుట్టింది కాబట్టి మహాలక్ష్మికి భార్గవి అని పేరు. ఆ భృగువంశంలో పుట్టిన పరశురాములకి ఆ అవతారంలో ఈ భార్గవిని పెళ్లి చేసుకునే దానికి వీలు కాదు, ఎందుకంటే సగోత్ర వివాహం నిషిద్ధం. అందుకోసం ఆ అవతారంలో మహాలక్ష్మి వివాహం ఆడరాయన బ్రహ్మచారిగానే ఉంటారు పరశురాములు. ఇలాగా ఆయతి వియతి అనే మేరు కుమార్తెలు ఇద్దరిని ధాతా విధాతకు పెళ్లి చేసి పెట్టారు. అలా ఆయతి వియతి ధాతా విధాకు మృకండు ప్రాణః అనే మహర్షులు పుట్టారు. ఈ మృకండు నుంచే లోకప్రసిద్ధమైన మార్కండేయ స్వామి అవతారం చేశారు అని ఈ కథను చెప్పారు. తరువాత చివరిగా ఆ భృగుకి ఖ్యాతికి శుక్రాచార్యులే పుట్టారు అని ఇలా ఈ కర్దమ ప్రజాపతి యొక్క కుమార్తెలు వాళ్ళు ఎవరెవరిని పెళ్లి చేసుకున్నారు అని ఈ చరిత్రమంతా చెప్పి, ఈ కర్దమ ప్రజాపతి యొక్క కుమార్తెల యొక్క చరిత్రాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకి సర్వపాపము తొలగిపోతాయి అని ఒక ఫలశ్రుతిని చెప్పి, ఇప్పుడు ఆకూతి దేవహూతి యొక్క కథలు వినేసినాము. ఇప్పుడు చివరిగా ఉండే ప్రసూతి యొక్క కథను ప్రారంభించారు. ఈ ప్రసూతి అనే అమ్మాయిని నవ ప్రజాపతుల్లో శ్రేష్ఠుడైన దక్షునికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ దక్షునికి ప్రసూతికి మొత్తం 16 కుమార్తెలు పుట్టారంట. ఆ 16 కుమార్తెల్లో 13 కుమార్తెల్ని ధర్మదేవతకి ఇచ్చి పెళ్లి చేశారంట దక్షుడు ప్రసూతి. వాళ్ళిద్దరికీ ధర్మదేవతకి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు ఆ కుమార్తెలో ఒక కుమార్తె అయినా ఒక కూతురైనా మూర్తి అని పేరు. ఆ మూర్తికి ధర్మదేవతకు నరనారాయణులు అని సాక్షాత్ భగవంతుని యొక్క అవతారం జరిగిందంట. మనము మొదటి స్కందం 3వ అధ్యాయంలో చెప్పేటప్పుడు 22 అవతారములు భాగవతంలో భగవంతుడు చేశారని చెప్పాము కదా. దాంట్లో ఈ నరనారాయణ అవతారం కూడా ఉంది. ఈ నరనారాయణ యొక్క అవతారం, వాళ్ళ అవతారం చేసేటప్పుడు అందరూ చాలా సంతోషపడ్డారు. అప్పుడు అవతారం చేసేటప్పుడు లోకమే చాలా క్షేమకరంగా ఉన్నింది, వీళ్ళు లోకం కోసం మంచిది చేసేదానికి పుట్టారు. ఇలా పుట్టిన తర్వాత వీళ్ళు కూడా అలా మలయమారుతంలో వెళ్ళి అదొక పర్వతం, అక్కడ వెళ్ళి తపస్సు చేయాలని బయలుదేరారు వీళ్ళిద్దరూ. అలా వెళ్ళారు అని వీళ్ళ కథను చెప్పి తర్వాత వీళ్ళు ఏమైనారని తెలీదు అని శ్రీమద్ భాగవతంలో ఏమంటుందంటే, వాళ్ళే మళ్ళీ యదువంశంలోను పూర్వవంశంలోనూ పుట్టారు. యదువంశంలో కృష్ణుడిగాను పూర్వవంశంలో అర్జునుడిగాను ఈ నరనారాయణులే పుట్టారు అని చెప్పి ఇలా వీళ్ళ కథను పూర్తి చేశారు. ఇప్పుడు 13 కుమార్తెల యొక్క చరిత్రాన్ని చెప్పి తర్వాత 16లో 13 అయితే ఇంకా 3 కుమార్తెలు, దాంట్లో 2 కుమార్తెలు స్వాహా స్వధా అని పేరు. స్వాహా స్వధా ఇద్దరిని అగ్నిదేవతకిచ్చి వివాహం చేశారంట. స్వాహ అంటే ఏమిటి, స్వధా అంటే ఏమిటంటే, ఈ స్వాహ అనే దేవతకు ఆ కుమార్తెకు ఏమి పని అంటే, మనం స్వాహాహ అని అగ్నిలో మనం ఆహుతి ఇచ్చినామంటే ఆ ఆహుతిని తీసుకెళ్ళి దేవతల దగ్గర ఇచ్చేది ఆ స్వాహ యొక్క పని. స్వధా అని మనం ఇలా ఆహుతి ఇచ్చినామంటే అగ్నిలో, ఆ స్వధా అనే ఆహుతిని తీసుకొని పితృ దగ్గరికి వెళ్ళి ఇచ్చేదానికి వీళ్ళ పని. ఇలాగ వీళ్ళిద్దరినీ కలిపి అగ్నికి పెళ్లి చేసి పెట్టారు. ఇలా స్వాహా స్వధాకి పావకం పవమానః శుచి అని 3 కొడుకులు పుట్టారు. వాళ్ళకి 45 కొడుకులు పుట్టారంట. ఇలా 45 వీళ్ళు 3 తర్వాత వీళ్ళ యొక్క తండ్రి అయిన అగ్ని అందరూ కలిసి మొత్తం 49 అగ్ని. ఈ 49 అగ్ని పరమ పవిత్రమైన అగ్ని అంట. వీటిని యాగంలో ఉపయోగిస్తారు అని ఈ కథను చెప్పి చివరిగా దక్షుని యొక్క కుమార్తె అయిన దాక్షాయిని 16వ కుమార్తె. ఆ అందరికీ దాక్షాయిని అని పేరు పెట్టచ్చు. ఎందుకంటే దక్షస్య అపత్యం స్త్రీ దాక్షాయిని అంటే దక్షుని యొక్క కుమార్తె ఎవరైనా దాక్షాయినియే. కానీ దక్షుడికి ఈ 16వ కుమార్తె అయిన దాక్షాయిని పైన ఆశ ఎక్కువ. అందుకోసం ఆ దాక్షాయినికి దాక్షాయినినే పేరు పెట్టారంట. ఇలా దాక్షాయిని పేరు పెట్టి ఈమెను ఎవరికి పెళ్లి చేయాలి అని ఆలోచిస్తూ ఉండేటప్పుడు అక్కడి నుంచి బ్రహ్మదేవులు వచ్చి పరమేశ్వరునికి ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పిన వెంటనే ఆ దక్షుడికి ఇష్టమే లేదు. కానీ తన తండ్రి అయిన బ్రహ్మదేవులు చెప్పిన కారణందున ఈ దాక్షాయనిని పరమేశ్వరునికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇలా అందరికీ సంతానం ఉన్నప్పుడు పరమేశ్వరుని పెళ్లి చేసుకున్న ఈ దాక్షాయిని ఈ సంతాన భాగ్యం కలిగే లోపలే తన యొక్క శరీరాన్ని యోగాగ్నితో భస్మం చేసుకొని తన శరీరం త్యాగం చేసింది అని దానితో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. ఇది ఇలా చెప్పేది నాకు మంగళకరంగా లేదు. అందుకోసం ఇలా దాక్షాయిని తన శరీర త్యాగం చేసుకుంది. జగన్మాత పార్వతీదేవి ఇలా చనిపోయిందంటే
మనకు మనసు ఎలా మనకు మనసు ఎలా బాధపడుతుంది. అందుకోసం ఈ దాక్షాయినినే మళ్ళీ పార్వతిగా పుట్టి పరమేశ్వరునితో కైలాసంతో సంతోషంగా ఉంది. ప్రేమంటే చరిత్ర ప్రకారం ఇలా దాక్షాయిని తన శరీర త్యాగం చేసింది. ఇలా ఎందుకు ఇలా దాక్షాయిని సంతాన భాగ్యం కలిగేదానికి ముందే ఇలా ప్రాణత్యాగం చేసింది అని విదురులు ప్రశ్నలు అడిగిన వెంటనే మైత్రులు దానికి కథగా చెప్తున్నారు. పైన అది 2 అధ్యాయంలో శివనామ వైభవం దక్ష చరిత్రంగా చూస్తాము. పైన అందరం కలిసి ఈ 4వ స్కంధం 1వ అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. చతుర్థ స్కంధ అథ ప్రథమోऽధ్యాయః. మైత్రేయోవాచ మనోస్తు శతరూపాయాం తిస్రః కన్యాశ్చ జజ్ఞిరే ఆకూతిః దేవహూతిశ్చ ప్రసూతిరితి విశ్రుతాః. ఆకూతిం రుచయే ప్రాదాత్ అపి భ్రాతృమతీం నృపః పుత్రికా ధర్మమాశ్రిత్య శతరూపానుమోదితః. ప్రజాపతిః స భగవాన్ రుచిస్తస్యామజీజనత్. మిథునం బ్రహ్మవర్చస్వి పరమేణ సమాధినా. యస్తయోః పురుషः సాక్షాత్ విష్ణుః యజ్ఞస్వరూపధృక్. యా స్త్రీ సా దక్షిణాభూతేః అంశభూతా అనపాయినీ. ఆనిన్యే స్వగృహం పుత్ర్యాః పుత్రం వితతరోచిషం. స్వాయంభువో ముదాయుక్తః రుచిర్జగ్రాహ దక్షిణాం. తాం కామయానాం భగవాన్ ఉవాహ యజుషాం పతిః. తుష్టాయాం తోషమాపన్నః అజనయత్ ద్వాదశాత్మజాన్. తోషః ప్రతోషః సంతోషః భద్రః శాంతిరిడస్పతిః. ఇద్మః కవిః విభుస్వన్హః సుదేవో రోచనోద్విషట్. తుషితా నామ తే దేవాః ఆసన్ స్వాయంభువాంతరే. మరీచిమిశ్రా ఋషయః యజ్ఞః సురగణేశ్వరః. ప్రియవ్రతోత్తానపాదౌ మనుపుత్రౌ మహౌజసౌ. తత్పుత్ర పౌత్రనప్తॄణాం అనువృత్తం తదంతరం. దేవహూతిం అదాత్తాత కర్దమాయ ఆత్మజాం మనుః. తత్సంబంధి శ్రుతప్రాయం భవతా గదతో మమ. దక్షాయ బ్రహ్మపుత్రాయ ప్రసూతిం భగవాన్ మనుః. ప్రాయచ్చద్యత్ కృతః సర్గః త్రిలోక్యాం వితతో మహాన్. యాః కర్దమసుతాః ప్రోక్తాః నవబ్రహ్మర్షిపత్నయః. తాసాం ప్రసూతి ప్రసవం ప్రోచ్యమానం నిబోధ మే. పత్నీమరీచేస్తు కలా సుషేవే కర్దమాత్మజా. కశ్యపం పూర్ణిమానం చ
ययोरापूरितं जगत् पूर्णिमासूतविरजं विश्वगं च परं तपः देवकुल्यां हरेः पाद शौचाद्याभूत् सरिद्दिवः अत्रेः पत्नी अनसूयात्रीन् जज्ञे सुयशसस्सुतान् दत्तं दुर्वाससं सोमम् आत्मेश ब्रह्मसंभवान्। विदुर उवाच अत्रेः गृहे सुरश्रेष्ठाः स्थिति उत्पत्यन्तहेतवः किञ्चित् चिकीर्षवो जाताः एतदाख्याहि मे गुरो। मैत्रेय उवाच ब्रह्मणानोदितसृष्टौ अत्रिः ब्रह्मविदां वरः सह पत्न्या ययौ वृक्षं कुलाद्रिं तपसि स्थितः तस्मिन् प्रसूनस्तबक पलशाशोककानने वार्भिः स्रवद्भिरुद्घुष्टे निर्विन्ध्यायाः समन्ततः प्राणायामेन संयम्य मनोवर्षशतं मुनिः अतिष्ठत् एकपादेन निर्द्वन्द्वः अनिलभोजनः शरणं तं प्रपद्येऽहं ययेव जगदीश्वरः प्रजाम् आत्मसमां मह्यं प्रयच्छत्विति चिन्तयन् तप्यमानं त्रिभुवनं प्राणायामैधसाग्निना निर्गतेन मुनेर्मूर्ध्नः समीक्ष्य प्रभवस्त्रयः अप्सरो मुनिगन्धर्व सिद्ध्यविद्याधरोरगैः वितायमानयशसः तदाश्रमपदं ययुः तत्प्रादुर्भाव संयोग विद्योतितमनामुनिः उत्तिष्ठन् एकपादेन ददर्श विबुधर्षभान् प्रणम्य दण्डवत् भूमौ उपतस्थे अर्हणाञ्जलिः वर्षहंससुपर्णस्थान् स्वैः स्वैः चिह्नैश्च चिह्नितान् कृपावलोकेन हसत् वदनेन उपलम्भितान् तद्रोचिषा प्रतिहते निमील्य मुनिरक्षिणी चेतस्तत्प्रवणं युञ्जन् अस्तावीत् संहताञ्जलिः श्लक्ष्णया सूक्तया वाचा सर्वलोकगरीयसः अत्रिरुवाच विश्वोद्भवस्थितिलयेषु विभज्यमानैः मायागुणैः अनुयुगं विगृहीतदेहाः ये ब्रह्मविष्णु गिरिशाः प्रणतोऽस्म्यहं वः तेभ्यः क एव भवतां
इहोपहूतः एको मयेह भगवान् विबुधप्रधानः चित्तीकृतः प्रजननाय कथं नु यूयम् अत्रागताः तनुभृतां मनसोऽपि दूरात् ब्रूत प्रसीदत महानिघ विस्मयो मे मैत्रेय उवाच इति तस्य वचः श्रुत्वा त्रयस्ते विबुधर्षभाः प्रत्याहुः श्लक्ष्णया वाचा प्रहस्यतमृषिं प्रभो देवावोचुः यथा कृतस्ते सङ्कल्पः भाव्यं तेनैव नान्यथा सत्सङ्कल्पस्य ते ब्रह्मन् यद्वै ध्यायति ते वयम् अथास्मत् अंशभूतास्ते आत्मजा लोकविश्रुताः भवितारोऽङ्गभद्रं ते विस्रप्स्यन्ति च ते यशः एवं कामवरं दत्त्वा प्रतिजग्मुः सुरेश्वराः सभाजिताः तयोः सम्यक् दम्पत्योर्मिषतोस्ततः सोमो भूत् ब्रह्मणोंशेन दत्तो विष्णोस्तु योगवित् दुर्वासाः शङ्करस्यांशः निबोधाङ्गिरसः प्रजाः श्रद्धा तु अङ्गिरसः पत्नी चतस्रोऽसूत कन्यकाः सिनीबाली कुहूराका चतुर्थ्यनुमतिस्तथा तत्पुत्रौ अपरौ आस्तां ख्यातो स्वारोचिषेन्तरे उतत्स्यो भगवान् साक्षात् ब्रह्मिष्ठश्च बृहस्पतिः पुलस्त्यः अजनयत् पत्न्याम् अगस्त्यं च हविर्भुवि सोऽन्यजर्मनि दह्राग्निः विश्रवाश्च महातपाः तस्य यक्षपतिर्देवः कुबेरस्तु इडविडासुतः रावणः कुम्भकर्णश्च तथान्यस्यां विभीषणः पुलहस्य गतिर्भार्या त्रीन् असूत सतीसुतान् कर्मश्रेष्ठं वरीयांसं सहिष्णुं च महामते क्रतोरपि क्रिया भार्या बालखिल्यान् असूयता ऋषीन् 60 ज्वलतो ब्रह्म तेजसा ऊर्जायां जज्ञिरे पुत्राः वसिष्ठस्य परं तप चित्रकेतुप्रधानास्ते 7 ब्रह्मर्षयो अमलाः चित्रकेतुः सुरोचिश्च विरजा मित्र एव च उल्बनो वसुभृत् याणः द्युमान् शक्त्यादयो परे चितिस्तु
अथर्वणः पत्नी लेभे पुत्रं धृतव्रतं दध्यञ्चम् अश्वशिरसं भृगोर्वंशं निबोध मे भृगुः ख्यात्यां महाभागः पत्न्यां पुत्रान् अजीजनत् धातारं च विधातारं श्रियं च भगवत्पराम् आयतिं नियतिं चैव सुते मेरुः तयोरदात् ताभ्यां तयोः अभवतां मृकण्डः प्राण एव च मार्कण्डेयो मृकण्डस्य प्राणात् वेदशिरामुनिः कविश्च भार्गवो यस्य भगवान् उशनासुतः तयेते मुनयः क्षत्तः लोकान् सर्गैः अभावयन् एष कर्दमदौहित्र सन्तानः कथितस्तव शृण्वतः श्रद्दधानस्य सद्यः पापहरः परः प्रसूतिं मानवीं दक्षः उपयेमे ह्यजात्मजः तस्यां ससर्ज दुहितृः षोडशामललोचनाः त्रयोदशात् अदात् धर्माय तथैकाम् अग्नये विभुः पितृभ्य एकां युक्तेभ्यः भवायैकां भवच्छिदे श्रद्धा मैत्री दया शान्तिः तुष्टिः पुष्टिः क्रियोन्नतिः बुद्धिर्मेधा तितिक्षा ह्रीः मूर्तिः धर्मस्य पत्न्यः श्रद्धासूत शुभं मैत्री प्रसादम् अभयं दया शान्तिः सुखं मुदं तुष्टिः स्मयं पुष्टिरसूयत योगं क्रियोन्नतिर्दर्पम् अर्थं बुद्धिरसूयत मेधास्मृतिं तितिक्षातु क्षेमं ह्रीः प्रश्रयं सुतं मूर्तिः सर्वगुणोत्पत्तिः नरनारायणावृषि ययोर्जन्मन्यदः विश्वम् अभ्यनन्दत् सुनिर्वृतं मनांसि ककुभो वाताः प्रसेदुः सरितोद्रयः दिव्यवाद्यन्ततूर्यानि पेतुः कुसुमवृष्टयः मुनयः तुष्टुवुः तुष्टाः जगुर्गन्धर्वकिन्नराः नृत्यन्ति स्म स्त्रियो देव्यः आसीत् परममङ्गलम् देवा ब्रह्मादयः सर्वे उपतस्थुः अभीष्टवैः देवावूचुः यो मायया विरचितं निजयात्मनीदं खेरूपभेदमिव तत्प्रतिचक्षणाय
येतेन धर्मसदने ऋषिमूर्तिनाद्य प्रादुश्चकारपुरुषाय नमः परस्मै। सोऽयं स्थिति व्यतिकरोपशमाय सृष्टान् सत्त्वेन नः सुरगणान् अनुमेय तत्त्वः। दृश्यात् अदभ्रकरुणेन विलोकनेन यच्छ्रीनिकेतममलं क्षिपतारविन्दम्। एवं सुरगणैस्तात भगवन्तौ अभिष्टुतौ लब्धावलोकैः ययतुः अर्चितौ गन्धमादनं। ताविमौ वै भगवतः हरेः अंशाभिहागतौ भारव्ययाय च भुवः कृष्णौ यदुकुरुद्वहौ। स्वाहाभिमानिनश्चाग्नेः आत्मजान् त्रीन् अजीजनत्। पावकं पवमानं च शुचिं च हुतभोजनं। तेभ्यो अग्नयः समभवन् चत्वारिंशच्च पञ्च च। त एवैकोनपञ्चाशत् साकं पितृपितामहैः वैतानिके कर्मणि यत् नामभिः ब्रह्मवादिभिः। आग्नेयः इष्टयो यज्ञे निरूप्यन्ते अग्नयस्तु ते। अग्निष्वात्ता बर्हिषदः सौम्याः पितर आज्यपाः। साग्नयः अनग्नयस्तेषां पत्नी दाक्षायणी स्वधा। तेभ्यो दधार कन्ये द्वे वयुनां धारिणीं स्वधा। उभे ते ब्रह्मवादिन्यो ज्ञानविज्ञानपारगे। भवस्य पत्नी तु सती भवं देवम् अनुव्रता। आत्मनः सदृशं पुत्रं न लेभे गुणशीलतः। पितर्यप्रतिरूपे स्वे भवाय अनागसेरुषा। अप्रौढैव आत्मनात्मानम् अजहात् योगसंयुता। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे चतुर्थस्कन्धे प्रथमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।